ప్రియమైన వారలారా, ఈ శుభ సమయంలో మనమందరం ఒక ప్రత్యేకమైన దైవ సందేశాన్ని ఆలకించడానికి ఇక్కడ చేరాము. ఈ సందేశం ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క రాకడ గురించినది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మరియు ఆయన ఏమి చేయబోతున్నారో తెలియజేస్తుంది. శ్రద్ధగా ఆలకించండి. ఒకానొక సమయంలో దేవుని యొక్క ఆత్మ ఒక ప్రత్యేకమైన వ్యక్తిపైకి దిగివచ్చింది. ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు మరియు అభిషేకించాడు. ఆయన పేదవారికి సువార్తను ప్రకటించడానికి, అంటే వారికి సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి వచ్చాడు. ఎవరైతే హృదయాలు గాయపడి బాధపడుతున్నారో వారిని ఓదార్చడానికి మరియు వారి మనసుకు శాంతిని చేకూర్చడానికి ఆయన వచ్చాడు. ఎవరైతే బందీలుగా ఉన్నారో, ఏవో బంధనాలలో చిక్కుకున్నారో వారికి విడుదల ఉందని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. చెరసాలలో మగ్గుతున్న వారికి స్వేచ్ఛనివ్వడానికి ఆయన వచ్చాడు. దేవుని యొక్క దయగల సమయం వచ్చిందని, ఆయన క్షమాపణ మరియు రక్షణను ఉచితంగా అందిస్తున్నాడని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, ఎవరైతే దేవుని ప్రేమను తిరస్కరిస్తారో వారికి రాబోయే తీర్పును గురించి హెచ్చరించడానికి కూడా ఆయన వచ్చాడు. దుఃఖంలో మునిగిపోయిన వారందరినీ ఓదార్చడానికి ఆయన వచ్చాడు. సియోనులో ఎవరైతే దుఃఖిస్తున్నారో వారికి దుఃఖానికి బదులుగా సంతోషపు వస్త్రాలను ధరింపజేయడానికి ఆయన వచ్చాడు. వారి బూడిదకు బదులుగా అందమైన పూలమాలలను, వారి దుఃఖానికి బదులుగా ఆనందపు తైలాన్ని, వారి భారమైన మరియు నిరుత్సాహమైన ఆత్మకు బదులుగా స్తుతి యొక్క వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ విధంగా వారు దేవుని నీతిని ప్రతిబింబించే బలమైన మస్తకి వృక్షాల వలె ఉంటారు. వారు యెహోవా చేత నాటబడిన చెట్లుగా పిలువబడతారు. తద్వారా దేవుడు తన మహిమను అందరికీ చూపిస్తాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు కేవలం ఒక సాధారణ వ్యక్తి గురించి కాదు. ఇది మానవాళి కోసం దేవుని యొక్క ప్రేమను మరియు ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి. ఆయన నిరాశలో ఉన్నవారికి ఆశను, బాధలో ఉన్నవారికి ఓదార్పును, బంధకాలలో ఉన్నవారికి విడుదలను, దుఃఖిస్తున్నవారికి సంతోషాన్నివ్వడానికి వచ్చారు. ఆయన మనకు నిజమైన స్వేచ్ఛను, శాంతిని మరియు సంతోషాన్నివ్వగల ఏకైక వ్యక్తి. కాబట్టి మనమందరం మన హృదయాలను తెరిచి ఆ ప్రత్యేకమైన వ్యక్తిని అంగీకరిద్దాం. ఆయన ప్రేమను పొందుదాం మరియు ఆయనను పంపిన దేవుని యొక్క మహిమను మన జీవితాల ద్వారా చాటుదాం. ఆమేన్.